హలో ఫ్రెండ్స్, ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో వీడియోస్ని షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ రాజ్యాంగ పీఠిక లేదా రాజ్యాంగ ప్రవేశిక. భారత గణతంత్ర ప్రజాస్వామ్యానికి ఒక శాసనంగా, మౌలిక శాసనంగా ఉన్న రాజ్యాంగానికి తొలి పలుకులు వంటిదే ఈ రాజ్యాంగ ప్రవేశిక. దీన్ని అమెరికా యొక్క స్వాతంత్రం మరియు హక్కుల ప్రకటన నుండి గ్రహించారు రాజ్యాంగ ప్రవేశికని. అయితే ప్రవేశికలో ఉండే పదాల యొక్క అర్థం, అదేవిధంగా ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం లేదా ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదా అనే అంశాల గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అసలు ప్రవేశిక ఒకసారి చూస్తే రాజ్యాంగ ప్రవేశిక తొలి పలుకులు ఈ విధంగా ఉన్నాయి. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థగా తీర్చిదిద్దుతాం. అంటే ఇందులో ఒక్కొక్క టర్మ్ మనం చూసుకుంటే, సార్వభౌమ అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి తన స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం భారతదేశానికి కలిగింది. అంతవరకు వలస పాలనలో మగ్గిపోయిన మన దేశం నాటి నుండి ఒక వలస పాలన నుండి, బానిస పాలన నుండి ఒక సార్వభౌమ అధికారాన్ని, అంటే సర్వసత్తాక ప్రభుత్వంగా భారత్ అవతరించింది. అదేవిధంగా సామ్యవాదం అంటే సోషలిస్టిక్ భావాలు, అంటే అందరికీ సమాజంలో అందరూ ఈక్వల్గా ఉండే ఒక సిస్టమ్ అనేది. యాక్చువల్గా మనకు సామ్యవాదం అనేది రష్యన్ సామ్యవాదం కాకుండా బ్రిటన్లో ఫెమినిజం దగ్గర నుంచి వచ్చింది. అంటే సామ్యవాద రీతి సమాజ స్థాపన అనేది ఫస్ట్ అసలు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ 1955 సంవత్సరం అవడి సమావేశంలో తీర్మానించింది. అప్పటి నుండి, అంటే ఇది నెహ్రూ యొక్క సామ్యవాదం అనుకోవచ్చు. అంటే మన సామ్యవాదాన్ని, భారత సామ్యవాద విధానం అనేది నెహ్రూ సామ్యవాదంగా అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే సామ్యవాదం అంటే ఎవ్రీవన్ ఈక్వల్ అని రష్యా టైప్లో స్టార్టింగ్లో ఉండే సోషలిస్టిక్ కంట్రీస్లా కాకుండా ఇక్కడ రాజ్యాంగం అమలు పరుస్తూనే ఎవరికి ప్రైవేట్ రంగానికి అనుమతులు ఇస్తూ, ప్రభుత్వ రంగం కూడా ఎప్పటికప్పుడు తన చర్యలు చేపడుతూ సమాజంలో ఉన్న అంతరాన్ని, ధనిక పేద మధ్య ఉన్న అంతరాన్ని ప్రభుత్వ చర్యల ద్వారా నియంత్రించే ఒక మాధ్యమిక సామ్యవాదం అనుకోవచ్చు. అయితే 1991 నూతన ఆర్థిక సంస్కరణల తర్వాత ఈ సామ్యవాదం అనేది కొంచెం తగ్గింది అనుకోవచ్చు, ఎందుకంటే ప్రైవేట్ భాగస్వామ్యం ఎక్కువైంది. అయితే ఈ మధ్య ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో ప్రభుత్వం తీసుకున్న రీసెంట్ నిర్ణయాలు చూసుకుంటే మరి కాస్త సామ్యవాదం సన్నగిలింది అనిపిస్తుంది. అయినప్పటికీ భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం ఈ అంతరాలను తగ్గించే సామ్యవాద రీతి సమాజ స్థాపన బాధ్యత అనేది ప్రభుత్వం మీదే ఉంది. అయితే ఈ విషయంపై ఇదివరకు సుప్రీంకోర్టులో ఉన్న కేసులు చూస్తే డిఎన్ నకారా కేసు, కామన్ కాజ్ కేసు, అదేవిధంగా ఎక్సెల్ వేర్ కేసు, వీటన్నింటిలో కూడా యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఈ కేసుల్లో అన్నింటిలో కూడా సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే, అంటే సామ్యవాద అమలు అనేది ఒక సకారాత్మకం, అంటే ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఏదో ఒక ప్రక్రియ ద్వారా, చట్టాల ద్వారా సామ్యవాద సమాజ స్థాపనకి ప్రభుత్వాలు తమ పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ చూస్తే లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ అన్నారు. అంటే భారతదేశ రాజ్యాంగానికి, అంటే భారత రాజ్యానికి ఒక అధికార మతం అంటూ ఏదీ లేదు. అంటే ఎటువంటి అధికార మతము లేని ఒక రాజకీయ రాజ్య వ్యవస్థ, ఒక భూభాగం అనేది భారత రాజ్యం. అంటే ఈ భారతదేశం అనేది ఏ మతానికి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్, అంటే ఒక అధికార మతం రాజ్యం కలిగి ఉండడం అనేది ఉండదు. అదేవిధంగా ఈ లౌకిక అనే పదం తొలి రాజ్యాంగంలో లేదు, అంటే తొలి రాజ్యాంగ ప్రవేశికలో లేదు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడినప్పుడు యాడైన పదం ఈ లౌకిక. లౌకికతో పాటు ఇప్పుడు సామ్యవాద, లౌకిక, సమగ్రత, ఈ పదాలు అనేవి 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ మూడు పదాలు చేర్చబడ్డాయి. ప్రవేశిక ఎప్పటికొచ్చి ఒకసారి సవరించబడింది, అది 42వ రాజ్యాంగ సవరణ 1976. అప్పుడు చేర్చబడిన మూడు పదాలు ఏంటి అంటే, ఒకటి సామ్యవాదం, ఇంకోటి లౌకికం, ఇంకొకటి సమగ్రత. ఈ మూడు పదాలు అనేవి అప్పుడు చేర్చబడ్డాయి. అయితే లౌకికవాదం గురించి మాట్లాడుతూ హెచ్వి కామత్ ఒక ఇన్సిడెంట్ చూసుకుంటే, రాజ్యాంగ సభలో హెచ్వి కామత్ అనే వ్యక్తి
భారత రాజ్యాంగం యొక్క ప్రతిని భగవంతునిపై ప్రమాణం చేసి మనకు సమర్పించాలనే ఒక ప్రతిపాదన తీర్మానం పెట్టారు. దాని రాజ్యాంగ సభ తిరస్కరించడం జరిగింది. ఎందుకంటే ఒక అధికార మతం అనేది రాజ్యానికి ఉండకూడదు అని రాజ్యాంగ నిర్మాతలు తీర్మానించిన తర్వాత మళ్ళీ భగవంతుడి ప్రస్తావన తేవడం ఎందుకు అని హెచ్వి కామత్ చేసిన భగవంతునిపై ప్రమాణం అనేది తీసివేశారు. అది అందుకే మన భారత ప్రవేశికలోనే రాశారు, భారత ప్రజలమైన మేము, ఇక్కడ కింద లాస్ట్ లో చూసుకుంటే మాకు మేము సమర్పించుకుంటున్నాం అని రాశారు. ఎందుకంటే ఇది ఒక లౌకిక రాజ్యం కాబట్టి ఎటువంటి మత ప్రస్తావన, భగవంతుని ప్రస్తావన రాజ్యాంగంలో ఉండకూడదని రాజ్యాంగకర్తలు భావించారు. అదేవిధంగా ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా మనకి భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో లౌకిక తత్వం అనేది అంతర్భాగం అని తీర్పునిచ్చింది. అదేవిధంగా అరుణ్ రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏమని తీర్పిచ్చిందంటే, అరుణ్ రాయ్ అనే వ్యక్తి ఏమని చెప్పారంటే, మనది లౌకిక రాజ్యం కాబట్టి మన పాఠ్యాంశాల్లో ప్రవక్తల గురించి మతాల ప్రస్తావన ఉంటుంది. అంటే మనకి సోషల్ సైన్స్ లో కానీ ఎక్కడైనా మహమ్మద్ ప్రవక్త గురించి కానీ బుద్ధుడి గురించి కానీ వీళ్ళ యొక్క ప్రస్తావన చరిత్రలో భాగంగా వస్తుంది. ఆ ప్రవక్తలు చెప్పిన భావాలు కూడా మనం అక్కడ స్పృశిస్తాం. ఇది లౌకికత్వానికి వ్యతిరేకత కదా అని ఆయన వేసిన కేసులో సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే, ప్రవక్తల భావాలు అంటే ప్రతి వ్యక్తికి ప్రతి మతం గురించి తెలుసుకునే స్వేచ్ఛ కలిగి ఉన్నారు, ఏ మతాన్నైనా అవలంబించే స్వేచ్ఛ కలిగి ఉన్నారు. కాబట్టి ఆ పుస్తకంలో ఏ పర్టికులర్ మతాన్ని అవలంబించమని ప్రోత్సహించలేదు, కేవలం ఆ భావాలు వ్యక్తపరిచారు కాబట్టి అది తప్పులేదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే ప్రజాస్వామ్యం. అతిపెద్ద ప్రజాస్వామ్యంగా భారత ప్రజాస్వామ్యాన్ని పేర్కోవచ్చు. ఎందుకంటే సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించడం ద్వారా అతి ఎక్కువ ఓటర్లు కలిగిన దేశం మనది. అదేవిధంగా మన ప్రజాస్వామ్యం తర్వాత గణతంత్రం, అంటే మన దేశాధినేత అయిన వ్యక్తి వంశపారంపర్యంగా కాకుండా ప్రజల ద్వారా అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్నుకోబడుతున్నారు కాబట్టి మనది గణతంత్రం అయింది. అయితే ప్రజాస్వామ్యంలో మనకి అంటే జనరల్ గా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనేది 2 రకాలు ఉంటాయి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది స్విట్జర్లాండ్ లో అవలంబిస్తారు. అక్కడ ఏం జరగాలన్నా అంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పూర్తి స్వేచ్ఛ వాళ్ళకు ఉండదు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు రెఫరెండం జారీ చేయడం ద్వారా వాళ్ళ దగ్గర నుంచి తిరిగి స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో ప్రజా అభిప్రాయం రెఫరెండం ద్వారా తీసుకొని ప్రత్యక్ష ప్రజాస్వామ్యం నడుస్తుంది. అయితే మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ఎందుకంటే మన ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తుల ద్వారా శాసనాలు కానీ శాసనసభ చట్ట ప్రక్రియ జరుగుతుంది కాబట్టి భారత్ది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. అదేవిధంగా గణతంత్రం, ఎందుకంటే మన దేశాధినేత ప్రత్యక్షంగా అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ప్రజలచే ఎన్నుకోబడిన వ్యక్తుల ద్వారా ఎన్నుకోబడుతున్నారు కానీ వంశపారంపర్యంగా రావడం లేదు. అది నెక్స్ట్ 3వ విషయం చూసుకుంటే, మనం ఇక్కడ సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థగా తీర్చిదిద్దడానికి చిత్తశుద్ధిగా తీర్మానించి పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని మరియు ఆలోచనల్లో, భావ ప్రకటనలో, నమ్మకంలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛని కల్పిస్తా ఉన్నారు. ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే ఇది రష్యా విప్లవం నుంచి తీసుకున్నారు. అంటే ప్రతి వ్యక్తికి సామాజికంగా అంటే సమాజంలో అంటే మనం ప్రెసెంట్ అవైలబుల్గా ఉన్న చట్టాలను చూసుకుంటే మనకి అంటరానితనాన్ని నిర్మూలించడం కానీ, లేకపోతే బానిస వ్యవస్థను అరికట్టడం, అదేవిధంగా అందరికీ సమాన హక్కులు కల్పించడం, ప్రత్యేక వర్గాలకు చెందిన వ్యక్తులకు ప్రత్యేక అవకాశాలు కల్పించడం, ఇదంతా కూడా సామాజిక న్యాయం చేకూర్చడానికి అనుకోవచ్చు. అదేవిధంగా ఆర్థిక ప్రయోజనాలు అందరికీ కల్పించడానికి, అదేవిధంగా రాజకీయ ప్రయోజనాలు అందరికీ కల్పించడానికి అందరికీ ఓటు హక్కును కల్పించడం, అదేవిధంగా అందరికీ ఎన్నికల్లో పాల్గొనే హక్కు, ఇటువంటి రాజకీయ సమానత్వాన్ని కూడా మనం కల్పిస్తున్నాం. అదేవిధంగా ఆలోచనలో, భావ ప్రకటనలో, నమ్మకంలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛని అన్నారు. అంటే మన భారత రాజ్యాంగ కర్తలు ఈ ప్రవేశికలో పెట్టినప్పుడు ఇవన్నీ ఎందుకు పెట్టారంటే, వలస పాలన నుంచి మనం స్వేచ్ఛ స్వతంత్రాలని సాధించడమే మన లక్ష్యం. కాబట్టి మనకి భావ ప్రకటన స్వేచ్ఛ, అదేవిధంగా మన నిర్ణయాల్లోని, విశ్వాసంలోని, ఆరాధనలోని స్వేచ్ఛ ఉండాలని ఈ లైన్ తీసుకున్నారు. అదేవిధంగా అందరికీ హోదాని, అవకాశాన్ని పెంపొందించే సమానత్వాన్ని, అంటే ప్రతి వ్యక్తికి తన సమానత్వాన్ని అటైన్ చేసే హక్కు తనకుంది. తన సమాజంలో ఒక గౌరవం పొందే హోదా పొందే అవకాశం, సమానత్వం అనేది కల్పిస్తాం.
అదేవిధంగా అందరికీ వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను కల్పించడానికి నిర్ధారించే సౌభ్రాతృత్వాన్ని. సౌభ్రాతృత్వం అంటే సోదర భావం అని అర్థం. అంటే ఇప్పుడు భారతదేశం మొత్తం విభిన్నమైన సంస్కృతులు, విభిన్నమైన భాషలు, వర్ణాలు కలిపి ఉన్నాయి. అయితే ఒక రంగురంగుల పూసలతో పేరిన ఒక మాల ఎలా అయితే ఒకే దారంతో కలపబడుతుందో, సోదర భావం అనే ఒక సహృద భావంతోనే ఈ రంగురంగుల వర్ణాల వంటి రకరకాల భాషలైతేనేమి, ప్రాంతీయ ప్రజలైతేనేమి కలిపి ఒకే దేశం అనే ఒక సోదర భావంతో మెలగాలని సౌభ్రాతృత్వం అనే పదాన్ని పెట్టమని బిఆర్ అంబేద్కర్ గారు సూచించారు ప్రవేశికులు కలిగించడానికి. మా యొక్క రాజ్యాంగ సభలో 1949వ సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడింది. ఆ 26న ఈ రాజ్యాంగాన్ని పరిగ్రహించి చట్టరూపంగా మాకు మేము సమర్పించుకుంటున్నాం అని రాశారు. అంటే రాజ్యాంగాన్ని మనకు మనమే సమర్పించుకున్నాం. అంటే మనచే ఎన్నుకోబడిన ప్రజలచే క్రియేట్ చేయబడి దాని చర్చించబడి ఆమోదించబడింది. అయితే అసలు ఈ ప్రవేశిక అనేది మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు అమెరికాలోని స్వేచ్ఛ హక్కుల ప్రకటన అమెరికా నుంచి మనం గ్రహించామనుకున్నాం. అంటే ఈ స్టైల్ ఆఫ్ ప్రవేశిక అనే ఒక విధానాన్ని. అయితే అసలు ఈ ప్రవేశిక అనేది ఎప్పుడు ప్రవేశపెట్టారంటే డిసెంబర్ 13లో మొట్టమొదటిసారిగా నెహ్రూ లక్ష్యాల ఆశయాల తీర్మానం అని రాజ్యాంగ సభలో 1946 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. నెహ్రూ యొక్క ఆశయాల తీర్మానం లేదా లక్ష్యాల ఆశయాల తీర్మానం డిసెంబర్ 13 1946లో ప్రవేశపెట్టబడింది. దాన్ని జనవరి 22 1947లో ఆమోదించారు. ఈ విధంగా ఆమోదించబడిన నెహ్రూ యొక్క ఆశయాల లక్ష్యాల తీర్మానమే మనం ప్రవేశికగా గ్రహించాం. అయితే ఈ ప్రవేశిక అనేది మనకి గ్రహించిన తర్వాత ఈ ప్రవేశిక రాజ్యాంగంలో భాగమా కాదా అంటే కొన్ని కేసులు మనం నోట్ చేసుకున్నాం. ఏంటంటే అవునని కొన్ని కేసుల్లో సుప్రీంకోర్టు బదులిచ్చింది. అంటే రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని కొన్ని కేసుల్లో చెప్పింది. అదే సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పింది. అయితే ప్రస్తుతానికి ఫైనల్ కన్క్లూజన్ మనమేం తీసుకోవచ్చు అంటే రాజ్యాంగ ప్రవేశికంగా ఖచ్చితంగా రాజ్యాంగంలో అంతర్భాగమే. ఎందుకు అంటే రాజ్యాంగ సవరణ చేసి దేన్ని సవరిస్తారు? రాజ్యాంగాన్ని సవరిస్తారు. మరి 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించబడింది ప్రవేశిక అంటే ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే కదా. అయితే దీనిపై మొదట్లో ఉన్న ఇదేంటంటే ఏకే గోపాలన్ కేసు 1951లో ఏం తీర్పునిచ్చిందంటే సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రవేశిక ఏదైనా విపత్కర పరిస్థితులు అంటే ఇప్పుడు కాంట్రడిక్షన్స్ వచ్చినప్పుడు ఏదైనా ఒక విషయంలో స్పష్టత లోపించినప్పుడు మాత్రమే ప్రవేశికను తీసుకుంటాం, కానీ ప్రవేశిక ఏ అధికారానికి మూలం కాదు అని ఏకే గోపాలన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అదేవిధంగా బేరుబారి కేసులో కూడా 1960లో ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అనే తీర్పునిచ్చింది. కానీ కేశవానంద భారతి 1973 ఈ కేసు చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు భారతదేశ సుప్రీంకోర్టు అదే భారత న్యాయ వ్యవస్థలోనే ఒక మచ్చు తునకగా చెప్పుకోవచ్చు ఈ కేసుని. ఎందుకంటే భారత రాజ్యాంగ రచనలు లేని ఒక అద్భుతమైన లక్షణాన్ని న్యాయ వ్యవస్థ సంతరించుకుంది ఈ కేశవానంద భారతి కేసుతో. కేశవానంద భారతి కేసులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే రాజ్యాంగ మౌలిక సిద్ధాంతం అంటే బేసిక్ స్ట్రక్చర్ థియరీ అనేది మొట్టమొదటిసారిగా కోర్టు చెప్పింది ఎప్పుడు అంటే ఈ కేశవానంద భారతి కేసులోనే రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని చెప్తూ భారత పార్లమెంటుకు రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించే హక్కు ఉంది. అయితే అది భారత రాజ్యాంగపు మౌలిక స్వరూపానికి ఏ విధంగా విఘాతం కలిగించకూడదు అని చెప్పి భారత రాజ్యాంగానికి ఒక మౌలిక స్వరూపం ఉందని దాని లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని ఈ కేసులో స్పష్టం చేసింది. ఆ కేసులో భాగంగానే ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగంగా చెప్పింది. అదేవిధంగా మినర్వా మిల్స్ కేసులో కూడా 1980లో రాజ్యాంగంలో ఏదైనా అంశంలో మనకు స్పష్టత లేకపోతే ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కనుక ప్రవేశికలో ఉన్న స్ఫూర్తి ప్రకారం ఆ అంశంపై ఒక స్పష్టతను తీసుకోవాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. అదేవిధంగా మనం ఇందాకే చెప్పుకున్న లౌకికవాదం గురించి మాట్లాడినప్పుడు ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994లో భారతదేశం ఒక లౌకిక రాజ్యం కాబట్టి అంటే ఈ సుప్రీంకోర్టు ప్రవేశికలో ఈ లౌకిక అనే పదాన్ని ప్రస్తావిస్తూ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగంగా ప్రకటించింది.
అదేవిధంగా ఇందిరాగాంధీ ఎలక్షన్ ఇష్యూ ఒకటి వచ్చినప్పుడు ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ అపోనెంట్ వేసిన కేసు అనమాట 1975లో. ఆ ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ కేసులో కూడా ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగంగా కోర్టు చెప్పింది. అదేవిధంగా రాజ్యాంగం గురించి కొంతమంది ప్రముఖులు చేసిన సూచనలు ఏంటంటే ఈ డైసీ వంటి రాజ్యాంగ నిపుణులు కూడా ఈ రాజ్యాంగంలో ఉన్న ఈ సార్వభౌమ సామ్యవాద ఇటువంటి పదాలు అంటే ఈ రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగ కర్తల యొక్క ముందు చూపుని అదేవిధంగా రాజ్యాంగ కర్తల యొక్క ఆశయాలని ప్రతిబింబించే విధంగా ఉందని తన తన కాన్స్టిట్యూషన్ అనే ఒక గ్రంథం ఉంది, ది ఎంటర్ టు కాన్స్టిట్యూషన్ సంథింగ్ అలా ఒక డైసీ రచించిన గ్రంథంలో భారత ప్రవేశిక గురించి తన మొదటి పేజీలోనే ప్రశంసిస్తూ రాశారనమాట. అదేవిధంగా భారత ప్రవేశిక భారత రాజ్యాంగానికి కంఠాభరణం వంటిదని ఠాగూర్ దాస్ భార్గవ అన్నారు. అదేవిధంగా మన ఎర్నెస్ట్ బార్కన్ కానీ లేకపోతే మధోల్కర్ మరియు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ వంటి వారు చెప్పిన వాక్యాలు ఏంటంటే భారత రాజ్యాంగ నిర్మాతల మస్తిష్కాల్లో దాగి ఉన్న ఆలోచనలు తెలుసుకోవడానికి ఉపయోగించే తాళం చెవిగా ఎర్నెస్ట్ బార్కర్ పేర్కొన్నారు. మధోల్కర్ ఏమన్నారంటే భారత రాజ్యాంగ లక్ష్యాల సారాంశమే ప్రవేశిక అని చెప్పారు. అదేవిధంగా ఎంవి పైలి రాజ్యాంగ ప్రవేశిక మన రాజ్యాంగానికి గుర్తింపు కార్డు వంటిది అని చెప్పారు. రాజ్యాంగానికి ప్రధాన మూలాధారమే రాజ్యాంగ పీఠిక అని కూడా ఎర్నెస్ట్ బార్కర్ అన్నారు. అంటే రాజ్యాంగ ప్రవేశిక అనేది భారత సాంప్రదాయం యొక్క ప్రాచీన మరియు ఆధునిక దృక్పథాల మేలు కలయికగా రాజ్యాంగ ప్రవేశిక చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో భారతదేశం యొక్క సాంప్రదాయాలని అంటే సహజంగా ఉన్న సంస్కృతి సాంప్రదాయాలకి విస్మరించకుండా అదేవిధంగా ఆధునిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాలకు ఉండాల్సిన లౌకిక సామ్యవాద సామాన్యాయం వంటి లక్షణాలను సంతరించుకుంటూ సౌభ్రాతృత్వం వంటి మన భారత సంస్కృతి యొక్క లక్షణాలను ప్రదర్శిస్తూ భారత ప్రజలు ఏం కావాలనుకుంటున్నారో రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయాలని ప్రస్ఫుటించే విధంగా ఉన్న ఈ ప్రవేశిక నెహ్రూ ఆశయాల తీర్మానం తర్వాత భారత రాజ్యాంగంలోకి గ్రహించబడింది. ఇది రాజ్యాంగ ప్రవేశిక గురించి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.